తెలుగు తల్లి పిల్లలకి పాలివ్వడం అంటే కేవలం పాలు కాదు, తెలుగు భారత్లో మురిపాలనన్నీ ఇవ్వాలి. పిల్లలు సత్ప్రవర్తనతో మెలగాలి, సంస్కారవంతులే ఉండాలి అంటే ముందు తల్లిదండ్రులకు ఆ సంస్కారం ఉండాలి. వాళ్ళు అంతో ఎంతో తెలుగు సాహిత్యం చదువుకొని ఉండాలి. కనీసం భాగవతం పద్యాలు 10 అయినా నోటికి రావాలి, తల్లికి తండ్రికి కూడా. వాటిని పసిపిల్లలు విన్నా వినకపోయినా, వాళ్ళకి అర్థమైనా కాకపోయినా అలా చదువుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచి సంస్కారవంతులుగా రూపొందుతారు. పూర్వకాలం పల్లెటూళ్ళలో ఈ వెన్నెల రాత్రులలో, ముఖ్యంగా వేసవికాలం, పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు బయట మంచాలు వేసుకొని మనవాళ్ళని మనవరాళ్ళని కూర్చోబెట్టి కథలు చెప్పేవారు, భాగవతం పద్యాలు పాడేవారు. ఆ వయసులో 3 ఏళ్ల వాళ్ళకి 4 ఏళ్ల వాళ్ళకి ఆ పద్యాలు ఏమర్థమవుతాయి? కథ అయినా అర్థమవుతుందేమో కానీ ఆ గానమాధుర్యానికి, అందులో నింపినటువంటి భగవద్భక్తి రసానికి ఆ పిల్లలు హాయిగా పద్యాలు వింటూ ఆ తాత ఒళ్ళోనే అమ్మమ్మ ఒళ్ళోనే నిద్రపోయేవారు. అందుకని వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఆ సంస్కారం బాగా మనసులో నాటుకొని పోయి, ఎప్పుడు మొక్క దశలో ఉన్నప్పుడు ఏ రకమైన ఎరువులు మనం వేస్తామో, ఏ రకమైనటువంటి నీళ్లు పోస్తామో, ఏ రకంగా దాన్ని సంరక్షిస్తామో ఆ రకంగానే అది ఎదుగుతుంది. కోయవాళ్ళు ఉంటారు విచిత్రంగా, ఎంత మేధానిధులో నిజంగా. అసలు చదువుకున్నవాడు ఉంటాం, మనకంటే తెలివితేటలు వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పుస్తకాలు చదివేవాడి కంటే లోకంలో అన్నిటినీ ధైర్యంగా నేరుగా ఎదిరించేవాడికే, లోకజ్ఞానం ఉన్నవాడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అడవిలో దొరుకుతారు, సింహాలు పులుల మధ్యలో జీవితం వాళ్ళది. కాబట్టి ధైర్యం వాళ్ళకొకటి నేర్పక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే విచిత్రంగా శ్రీనాథుడు శృంగార నైషధంలో చెబుతాడు, విల్లు తయారు చేస్తారు. వేటాడడానికి విల్లే, దానికి ఒక బద్ద కావాలి కదా ప్రధానంగా. ఆ బద్దను వాళ్ళు ఎంపిక చేయడానికి పెద్ద పరీక్ష ఉంటుంది. ఇది మామూలుగా వెదురు బద్ద దొరకగానే పెట్టారు వాళ్ళు. ఆ వెదురు మొలక దశలో ఉన్నప్పుడు దానికి కత్తితో చిన్న నాటు పెట్టి ఆ ఖాళీలో, గొట్టంలా ఉంటుంది కదా, ఆ ఖాళీలో సింధూరం పోస్తారు. మనకు ఆంజనేయ స్వామి గుళ్ళో వాడతారే సింధూరం, దాన్ని పోస్తారు. సింధూరం పొడి అందులో పోస్తారు, అంతే. దాన్ని ఇలా మూసేస్తారు, అది ఎదుగుతుంది. అది ఎప్పటికో 4 నెలలకో 5 నెలలకో ఏదో దాని పద్ధతిని బట్టి ఎదుగుతుంది. మళ్ళీ వాళ్ళు విల్లు తయారు చేయడానికి ఈ వెదురు బద్ద పనికొస్తుందా రాదా అనడానికి ఏం పరీక్ష చేస్తారు అంటే, ఆ వెదురు బద్ద ఒక 6 అడుగుల పైన ఎదిగాక వెదురు గడ, దానికి పైన నాటు పెడతారు. ఆ నాటులో ఈ సింధూరపు రంగు కనపడితే అది విల్లుకు పనికొచ్చే వెదురు బద్ద అని నిర్ధారణ చేస్తారు. విల్లు తయారు చేయడానికి ఒక వెదురు బద్ద కావాలంటే ఈ దేశంలో చదువు సంధ్య లేనటువంటి కోయవాళ్ళకి, బోయవాళ్ళకి, ఆటవికులకి అంత తెలివితేటలున్నాయి, అంతంత తెలివితేటలున్నాయి. సహజ సిద్ధమైన తెలివిది, వాళ్ళ జీవితం వాళ్ళకి నేర్పింది. పరీక్షల్లో ఎదుర్కోవడం చాలా ఏదో ఇబ్బంది అనుకుంటారు, కానీ చదువులో పరీక్షలు ఎదుర్కోవడం ఇబ్బంది కాదు, జీవితంలో పరీక్షలు ఎదుర్కోవడమే చాలా కష్టం ఎవరికి. అందుకని వాళ్ళు చేసిన ప్రయోగం ఏమిటి? పెద్ద అయిన తర్వాత, ఎదిగిన తర్వాత ఆ వెదురుగడ ఇంటికి పనికి రావాలి అంటే చిన్నప్పుడే దాంట్లో సింధూరం పోయాలి. సింధూరం దేనికి చిహ్నం అండి? మనం ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరం వాడతాం. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంటాం. మనం కూడా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాం, ఎదురువాళ్ళు భయపడిపోయేలాగా. ఎంత బొట్టు పెడితే అంత గొప్ప భక్తుడు కదా, అందుకని పెద్ద బొట్టు పెడతాం. కానీ సింధూరం ఎందుకు ఇష్టం? ఇంకో కుంకుమ ఇష్టం కదా, అమ్మవారి కుంకుమ ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టకూడదు, ఏం కొడతాడా? సింధూరం ఎందుకు ఇష్టమని ఆలోచన చేయం. రామాయణంలో ఉంటుంది యుద్ధకాండలో సింధూరం ఎందుకు ఇష్టమని. అది తెలిస్తే మనం అలా తయారయ్యే ప్రయత్నం చేస్తాం. అంతేగాని 2 కేజీలు సింధూరం పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసేయడం కాదు ఇక్కడ. సింధూరం ఎందుకు ఆయనకి ఇష్టం అంటే, యుద్ధంలో చివరి రోజుని 7 రోజులు రామాయణ యుద్ధం జరిగిందంట. అందులో 7వ రోజు ఉదయం రాముడు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే రావణుడికి రథం ఉంది, రాముడికి రథం లేదు.
దాన్ని చూసి ఆక్షేపించాడు. రథం కూడా లేదు, రాజ్యం లేదు, ఏమిటయ్యా రమణిని కోల్పోయావు, రాజ్యాన్ని కోల్పోయావు, రథం కూడా లేదు, నీతో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉందన్నాడు రావణుడు. ఏం లేదు, భయంగా ఉంది నిజానికి. ఎందుకంటే అంతకు ముందు రోజు బాగా తన్ని పంపించాడు ఈయన. 6వ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు చితగ్గొట్టి కింద బారేసి ఒక్క దెబ్బ వేసేద్దామని ఆలోచించి కూడా రావణాసురుడు భయపడి చంపేస్తావా 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 అని భయపడుతుంటే, భయపడేవాడిని చంపడం ఇక్ష్వాకు వంశ లక్షణం కాదురా రాక్షస, బయటికి పో అని చెప్పాడు. అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి. 6వ రోజు రావణాసురుడు దొరికితే దొరికిన వాడిని భయపడుతున్నాడని వదిలేశాడు. ఇది క్షత్రియ లక్షణం కాదురా, భయపడేవాడిని చంపడం వాడి పిరికి సన్నాసి. ఎంత భయపడేవాడు, నేను లేనప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావురా నా భార్యని, నేనుంటే నీ సంగతి చెప్పేవాడిని, నీ భయం అప్పుడే తెలిసింది నాకు, నీకు దమ్ముంటే నేను ఉన్నప్పుడు వచ్చేవాడివి. రాజ్యము రమణయు వీరభోజ్యం అనేటువంటి సిద్ధాంతం మీద నీకు ఏదైనా నమ్మకం ఉంటే, ఒకవేళ అది మంచిదని నువ్వు భావిస్తే నేను ఉన్నప్పుడు రావాలి, లేనప్పుడు రావడం ఏంటి? లేనప్పుడు వచ్చి, లక్ష్మణుడు కూడా లేనప్పుడు వచ్చి ఎత్తుకెళ్ళి పెద్ద వీరుండని చెబుతున్నావు ఇక్కడ. ఆయన 6వ రోజు సాయంత్రమే చితగొట్టి భయపడుతుంటే వదిలేశాడు. 7వ రోజు పొద్దున్న వాడి మాటలు ఏమిటి అంటే, ఇది మైండ్ గేమ్ అంటారు దీన్ని. ఇప్పుడు రాజకీయాల్లో బాగా జరుగుతూ ఉంటుంది ఇది మైండ్ గేమ్. ఆ పార్టీ చెల్లిపోతుందండి, మాధులోకి అందరూ వచ్చేస్తున్నారండి అంటే ఎవడూ చెల్లట్లేదు ఇక్కడ, మైండ్ గేమ్ ఇది. అలా అంటే కొంచెం వద్దామా రా మాందామా అని ఊగుతున్నవాడు ముందు వచ్చేస్తాడు. ఇదో మైండ్ గేమ్. అలా రావణాసురుడు మైండ్ గేమ్ ఆడాడు. నీకు రాజ్యం లేదు, రమణి కోల్పోయావు, రథం కూడా లేదు, నీతో యుద్ధం చేయడం నాకు అవమానం అన్నాడు. ఏం చేస్తాడు రామచంద్రమూర్తి అప్పటికప్పుడు? రాజ్యాన్ని రమణిని అన్నీ తెచ్చుకోలేడు కదా. అలాగే ఏదో వీడు ఎలాగే అంటాడు అన్నట్టుగా చూస్తే ఆంజనేయ స్వామి కోపం వచ్చింది. మా స్వామిని రథం లేదంటావు అని ఆయన వెంటనే వచ్చి, స్వామి హనుమద్ రథం నా మీద ఎక్కడ నేను చూసుకుంటాను వాడి సంగతి. అలాగే రాముడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇటోకాలు అటోకాలు వేసుకొచ్చి యుద్ధం చేశాడు. అప్పుడు రావణాసురుడు రాముడిని ఏం చెయ్యలేక హనుమంతుడిని తన బాణాలతో విపరీతంగా బాధపెట్టాడు. ఎందుకంటే ఈయన బాణం వేయడానికి లేదు, పైగా హనుమంతుడికి బాణం వేయడం అనేది అలవాటైన పని కాదు, ఆయనకి యుద్ధమే చేస్తాడు. వానరులు ఎవరో కూడా రామరావణ యుద్ధంలో ఏ ఒక్క ఆయుధము వాడలేదు, వాళ్ళవన్నీ ముష్టిఘాతాలు. వాళ్ళ ఆయుధాలు వాళ్ళ వాడినవి ఏంటంటే వాళ్ళ స్థాయి వేరు. పర్వతాలు శిఖరాలు పగలగొట్టి నెత్తిమి బారేశారు. ఆ స్థాయి వాడికి బాణాలు బల్లెలు ఏమంతాయండి, ఇవన్నీ గారెలు బూర్లు కింద లెక్క వాళ్ళు వాడరు. రావణాసురుడు రాజ్యంలో బాగా పెరిగిన పర్వతాలు ఉంటాయి కదా, వాటిని ఒక దెబ్బ కొడితే సుగ్రీవుడు లాంటి వాడు, నీలుడు, సుషేనుడు దెబ్బకు శిఖరం విరిగేది. ఆ శిఖరం తీసుకెళ్ళి మధ్యలో బారేసేవాడు. 1000 మంది గోవిందా అంతే లెక్క. అది వాళ్ళ యుద్ధం. లేదు వాళ్ళ రాజ్యంలో వాడు పెంచిన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు తీసుకెళ్ళి బారేసేవాడు అంతే. వాడు చెట్లు, పర్వతాలు, రాళ్ళు వాడారు తప్పితే ఆయుధాలు వాడాల. పైగా అవి కూడా తెలివైన వాడు. రావణాసురుడి చెట్లు, రావణాసురుడు పర్వతాలు, రావణాసురుడు రాళ్లే వాడారు. అంతే. నువ్వు అక్రమంగా సంపాదించి వంకర పనులు చేస్తే నీ సంపదే నీకు నాశనం అవుతుంది ఖచ్చితంగా. ఇది ఒక రామాయణాన్ని మనం గ్రహించాలి. అక్రమంగా మనం సంపాదించి ఎంత పెంచాం అదే నీకు నాశనకారకం అవుతుంది. రావణాసురుడు అక్రమమైన పని చేశాడు కాబట్టి వాడి పర్వతాలు, వాడి చెట్లు, వాడి రాళ్లే వాడికి శత్రువులయ్యాయి. వాడితో యుద్ధం చేశాడు. అంతే. హనుమంతుడి దగ్గర ఆయుధం ఏం లేదు, మరి ఆపుకుందుకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే రామచంద్రమూర్తి పడిపోకుండా మోకాళ్ళ మీద చేతులు పెట్టాడు. ఇలాగే ఉన్నాడు పాపం. అలా భరించినప్పుడు ఏమైందంటే ఒళ్ళంతా నెత్తురు కారిపోయింది. ఆ నెత్తురు రంగు సింధూరపు రంగు. దేశం కోసం, ధర్మం కోసం సింధూరపు రంగులోనైనా నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి హనుమంతుడు సింధూర వర్ణాన్ని ఇష్టపడ్డాడమ్మా. నిర్ణయించుకోండి ఏం చేయాలి. దైవభక్తికి దేశభక్తికి సమన్వయం అంటే ఇది. దైవం లేకుండా దేశం లేదు, దేశం లేకుండా దైవము లేదు. అలాగే దేశాన్ని కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉండవయ్యా అని ఆ నెత్తురు రంగు వర్ణం రంగుని ఆయన బొట్టుగా ధరించాడు. ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరంతో ప్రీతిగా అభిషేకం చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు కానీ, ధరించేటప్పుడు కానీ చేయవలసిన పని, ఉంచుకోవలసిన ఆలోచన ఏమిటి అంటే దేశం కోసం, ధర్మం కోసం నేను పాటుపడాలి. కేజీలకి సింధూరం పూసేసుకుని ఊళ్ళో పగట వేషగాళ్ళలో ఊరేగడం కాదు ఇక్కడ. అలాగ సింధూర వర్ణం వీరత్వానికి చిహ్నం. అందుకని కోయవాళ్ళు, బోయేవాళ్ళు, ఆటవికులైన వాళ్ళందరూ ఆ సింధూర వర్ణం వెదురుగడలో, వెదురు పిలకలో పైకి ఎదగగానే కనపడగానే దాన్ని ఖండించి ఆ వెదురు బద్దతో విల్లు తయారు చేసేవారు. అటువంటి వెదురు బద్దలు 19 బద్దలు కలిపితే తయారైన దాన్ని శివధనుస్సు అంటారు. 24 బద్దలు కలిపితే తయారైన దాన్ని విష్ణుధనస్సు అంటారు. రాముడు
ధనుర్భంగం చేశాడు. అది 19 బద్దలు కలిపి అతికించి బద్దలో బద్ద పెట్టి 19 బద్దలు పెడితే శివధనుస్సు తయారైంది. అది 24 బద్దలు పెడితే వైష్ణవ ధనుస్సు తయారైంది. ఈ వివరాలన్నీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసిన తర్వాత మళ్ళీ ఇది కల్పవృక్షం అని ఇంకో పుస్తకం రాశాడు. ఇంకో చిన్నదేదో కల్పవృక్షానికి అదనంగా అనుబంధంగా. ఎందుకంటే ఆయనకు అందులో ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పడం మర్చిపోయానని అనిపించింది. అందుకే అయిపోయేది అయిపోయి దానికి జ్ఞానపీఠం కూడా వచ్చిన తర్వాత ఎప్పుడో కానీ ఆయనకి అనిపించి కాస్త ఇంకా కల్పవృక్ష శేషం అని ఆయన ఒకటి రాశాడు. ఏదో హరివంశం భారత శేషం అన్నట్టుగా ఒకటి రాశాడు. అందులో ఈ వివరాలు రాస్తాడు ఆయన. అప్పుడు నేను చెప్పదలుచుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు చెబుతున్నానని. ఒక 100-200 పద్యాలు ఉంటాయి అందులో ఈ ధనుస్సు విశేషాలు చెబుతాడు. అలాగ మనం వెరస నేర్చుకోవాల్సింది ఏంటంటే బాలలకి చిన్నతనంలోనే సింధూర వర్ణం ఇక్కడ వెదురుగడకి వాళ్ళు పోస్తే అది చివరిలో కనపడినట్టుగా చిన్నతనంలోనే వీరరసోత్పాదకమైన దేశభక్తిప్రాయమైన కథలు చెబితే, దేశభక్తి ప్రేరకమైన కథలు చెబితే, త్యాగపూరితమైన కథలు చెబితే వాళ్ళు బ్రహ్మాండంగా మంచివాళ్ళుగా తయారవుతారు. అది మా అమ్మ చేసింది కాబట్టి ఆవిడని ప్రార్థన చేస్తున్నాను నేను. పాలవియిచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. చిన్నప్పుడు ఉగ్గుబాలు పడతారు, కానీ మా అమ్మ బహుశా నాకు కస్తూరిలో ఉండే నిగ్గు పాలుగా పట్టుంటుంది. అందుకని నాకు కవిత్వం కూడా వచ్చింది. ఇన్ని కావ్యాలు రాయగలిగామంటే ఆ తల్లి అందించినటువంటి ఉగ్గుబాలే. అందరికీ ఉగ్గుబాలు పెడితే నాకు ఆవిడ కస్తూరులో ఉండే నిగ్గుబాలు పెట్టింది. అందుకని కాస్త కవిత్వం కూడా వచ్చింది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకో మాట, లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో. రేపు భోగి పండుగ వస్తుంది, సంక్రాంతి కొద్ది రోజుల్లో నెలలో. ఆ సంక్రాంతి భోగి నాడు ఏం చేస్తారు? భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి, రేగి పళ్ళు పోస్తారు, చిల్లర నాణ్యాలు పెడతారు, పెద్దవాళ్ళని పిలిపిస్తారు, అక్షతలు వేయిస్తారు. ఖచ్చితంగా ఒక పండితుడిని కూడా పిలవాలమ్మా. ఆ పండగ నాడు కేవలం మొత్తైదువులు కాదు, ఊళ్ళో కాస్త వాడి చదువు చెప్పే మేస్టార్నైనా పిలవాలి. ఆ పిల్లాడికి ఇంకా చదువు రాకపోయినా చేర్చకపోయినా ఊళ్ళో స్కూల్లో ఉండే మేస్టార్నైనా ఎవరో ఒకరిని, కులభేదాన్ని పాటించద్దు దయచేసి. ఎవరు మీకు మంచివాళ్ళు విద్వాంసులు అనిపిస్తే వాళ్ళని పిలవండి. ప్రతిదానికి కులం రావాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. మనం మనవాళ్ళని పిలవాలి అవసరం లేదండి. ఎవరు విద్వాంసులైతే వాళ్ళు, ఎవరు మేధావులైతే వాళ్ళు. పిల్లాడికి సంస్కారం రావాలంటే ఆ మేధావి, ఆ విద్వాంసుడు ఆశీర్వదిస్తే అదొక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది అక్కడ. అందుకే 4 రేగిపళ్ళు ఎవరి చేతో మా అమ్మ బహుశా పండితుల్ని పిలిపించి నా నెత్తి మీద వేయించి ఉంటుంది. లేకపోతే ఈ కవిత్వాలు ఇవన్నీ ఎక్కడ వస్తాయి? భోగి ఫలాలు లేకపోతే ఈ భోగ ఫలాలు ఈ జీవుడు ఎలా అనుభవించగలుగుతాడు? ఇంతమంది ముందు ఇంత సింహాసనంలో కూర్చొని మాట్లాడే ధైర్యం వచ్చిందంటే ఆ తల్లి ఆశీర్వచనం లెక్క. పాలవియిచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో, లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో, చాలనరాని చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. ఈవేళ డిసెంబర్ 4వ తేదీ మనం తప్పనిసరిగా స్మరించుకోవలసిన మహానుభావుడు, తెలుగు జాతికి గర్వకారణం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పైగా ఈ సంవత్సరం ఆయన 100వ జయంతి అని కూడా చెబుతున్నారు. అందుకని నాకు ఆయన అంటే మీ అందరిలాగే అపారమైన అభిమానం. కానీ మీ అభిమానం మాటల్లో వ్యక్తం చేస్తారు. విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. పండితుడైన వాడు పద్యం చెబితే అది ఆనందం వేరు. అందుకని ఘంటసాల వారికి శాశ్వత బ్రహ్మలోక నివాసం కలగాలి అని కోరుతూ ఒక పద్యంతో వారికి నేను నివాళి సమర్పిస్తాను. కాలమిరుంగదా మధురగానము, కాలమిరుంగదా మధురగానము, స్నానము ధ్యానమందు. కాలమిరుంగదా మధురగానము, స్నానము ధ్యానమందు. భూపాలము తెలుగువారికి ప్రభాత మనోహరమైన వేళ. భూపాలము తెలుగువారికి ప్రభాత మనోహరమైన వేళ. దేవాలయ గోపురముల విహారము హారము ఘంటసాల.
కాలమెరుంగదా మధురగానము స్నానము ధ్యానమందు భూపాలము తెలుగు వారికి ప్రభాత మనోహరమైన వేళ దేవాలయ గోపురముల విహారము హారము ఘంటసాల ఏ తాళలయాన్వితంబుగా సుధర్మ సభాస్థలి మ్రోయుచుండెనో. ఘంటసాల పాట వింటే కాలం తెలియదు, కాలం కరిగిపోతుంది ఆయన కంఠంలో. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పురాణం వింటే కాలం తెలియదు, ఆయన ఆపాలి కానీ మనం ఆపమని అడగం. ఆ కంఠంలో ఉంది కాలం అంతా అసలు. అలాగే ఘంటసాల పాట వింటే అది సినిమా పాటైనా ప్రైవేటుగా ఏదైనా పాడిన పాటైనా అసలు ఆయన నోరు విప్పితే అది గంధర్వలోక సుగంధం అంతా ఉంటుంది అందులో. కాలమెరుంగదా మధురగానము. పైగా నాదంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటేనండి, మా సాహిత్యవేత్తల కంటే సంగీతవేత్తలు అదృష్టవంతులు. నేను చాలా ఒక్కోసారి అసూయ పడుతూ ఉంటాను వాళ్ళని చూసి, వీళ్ళకి పట్టిన అదృష్టం మనకి పట్టలేదే. ఎందుకంటే అర్థంతో సంబంధం లేకుండా కేవలం గానమాధుర్యంతో నాదమాధుర్యంతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకునే శక్తి సంగీతానికి ఉందండి. సంగీతం తెలిసిన వారు నేర్చుకుంటున్నవారు ఎప్పుడు కూడా వేదికల మీద వ్యామోహంతో నేర్చుకోకండి. ఏదో అవకాశాలు రావాలి, 4 పాటలు పాడాలి, అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి, ఈ ఆలోచన వద్దండి అసలు. ఎందుకంటే సినిమా ప్రపంచం మామూలుది కాదు, ఘంటసాలను తిరస్కరించిన ప్రపంచం అది. ఆయన మొదట్లో పెడితే నీ గొంతు పనికిరాదన్నారు, ఇప్పుడు ఎవడొచ్చినా ఆయనతో పోల్చి పనికిరాదని చెబుతున్నారు. ఈ కాలం నిర్ణయిస్తుంది, వాళ్ళెవరు నిర్ణయించడానికి. ఏదో ఒకరో ఇద్దరో మనని కాదన్నంత మాత్రాన మనం నీరసపడకూడదు జీవితంలో అంటారు ఎవరో. అసలు వాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడు, ఘంటసాల లాంటి వాడిని కాదన్నారు కొంతమంది దర్శకులు నిర్మాతలు. ఆయన నీరసపడలేదు, ఫోన్లే వాడికి నచ్చలేదు అనుకున్నాడు. ఇంట్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి మీద పాడుకుంటూ కూర్చున్నాడు. ఏమైంది ఘంటసాల వెంకటేశ్వరరావు తప్పితే ఇంకెవడన్నా ఉన్నాడా? అంతే. అంచేత స్నానము ధ్యానమంతు. మనం వేరే ధ్యానం చేయక్కల. ఘంటసాల భగవద్గీత వింటూ ఉంటే ధ్యానం వేరే చేయక్కల, అది వినడమే ధ్యానం. ఘంటసాల పాడిన ఏ పాట వినచ్చు, చివరికి శృంగారగీతం విన్నా సరే అది ఏదో అమరలోకంలో ఉన్నట్టే ఉండదు, ఏదో మామూలు శృంగారగీతంలో ఉండదు, అమరలోకంలో విహరించినట్టే ఉండదు. అప్పుడు సాహిత్యము అలాగే ఉండేది నిజానికి. ఈ పిచ్చి పిచ్చి అర్థాలు, ద్వంద్వార్థాలు అవన్నీ లేవు. ఉన్న అర్థం ఏదో అన్యోన్య దాంపత్యం కోసమే ఉండేది. అందుకని ఆయన పాడితే మరింత ఆనందంగా ఉండేది. పైగా భూపాలము తెలుగు వారికి, సంగీతం తెలిసిన వారికి బాగా తెలుసు. భూపాల రాగాన్ని ఎప్పుడు పాడతారు? మేలుకొలుపుగా వాడతారు. సాధారణంగా వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీశైల సుప్రభాతం ఇటువంటివన్నీ కూడా భూపాల రాగంలో ట్యూనింగ్ చేస్తారు సార్, స్వరం కడతారు ఖచ్చితంగా. ఆ భూపాల రాగం అంటే మేలుకొలిపే రాగం. అందుకని భూపాలము తెలుగువారికి అన్నాం. తెలుగువారిని మేలుకొలిపేటువంటిది ఎవరంటే ఘంటసాల పాటే. అందుకని భూపాలము తెలుగువారికి. ప్రభాత మనోహరమైన వేళ దేవాలయ గోపురముల విహారము. ఏ గుళ్ళో చూసినా పైన ఒక స్పీకర్ పెడతారు, దాంట్లో ఘంటసాల పాటే వస్తూ ఉంటుంది. అంచేత పొద్దున్నే దేవాలయ గోపురాల్లో విహరించే మహానుభావుడు ఆయన. ఆయన స్వర్గలోకంలో ఉంటాడు, బ్రహ్మలోకంలో ఉంటాడని వేరే చెప్పాలా? ఇక్కడే గుడిపైన ఉంటున్నాడు ఆయన, ఇంకెక్కడ ఉంటాడు? వేరే చోట ఎందుకు ఉంటాడు? హారము ఘంటసాల. సరస్వతీదేవి మెడలో వెలుగొందే ముత్యాల హారమే ఘంటసాల. ఈవేళ మన దగ్గర లేకపోవచ్చు కానీ ఏతాళలయన్వితంబుగా సుధర్మ సభాస్థలి మ్రోయుచుండెనో. దేవలోకంలో దేవేంద్రుడు కొలువు తీరినటువంటి సభని సుధర్మ అంటారు. కొంతమంది మహారాజులు వాళ్ళు సాహిత్యవేత్తలతో పండితులతో కొలువు తీరే సభలకు కొన్ని పేర్లు పెట్టుకున్నారు అందంగా. కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో కలిపి కూర్చున్నటువంటి సాహిత్య సభకి భువన విజయం అని పెట్టాడు. పెదకోమటి వేమారెడ్డి అని మహారాజు ఉండేవాడు. ఆయన వేంగి క్షేత్రాన్ని పరిపాలించాడు. శ్రీనాథుడిని పోషించింది ఆయనే మహానుభావుడు. ఆయన కూడా ఇలాగే కవి పండితులను పోషించాడు. ఆయన ఈ సాహితీ సభా మందిరానికి గృహరాజు